ఈరోజు ఏసీ కాలేజ్ గ్రౌండ్స్లో జిఎస్టీ 2.0 కార్యక్రమాన్ని చాలా చక్కగా చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజలకి ఈ జిఎస్టీ 2.0 అంటే ఏంటి అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తూ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వము. అయితే ఇందులో ముఖ్య ఉద్దేశం ప్రధానంగా జిఎస్టీలో తీసుకున్న రిఫార్మ్స్ని ప్రజలకి చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పటిదాకా కూడా మనం ఏది కొనాలన్నా కూడా ఒక 4 విధానాలైన ట్యాక్స్ స్లాబ్స్లో మనము పర్చేస్ చేస్తూ ఉండేవాళ్ళము. 5, 12, 18, 28 ఇలా 4 స్లాబ్స్లో ప్రతి గూడ్ని కూడా పర్చేస్ చేస్తున్న క్రమంలో ఈరోజు సామాన్యుడు చిన్న చిన్న వస్తువులు అంటే ఒక కార్ కొనుక్కోవాలి, లేదంటే ఒక బైక్ కొనుక్కోవాలి అని అంటే 28% ఉన్నదాన్ని ఇప్పుడు చాలా చక్కగా 18 స్లాబ్లోకి తీసుకురావడం, లేదంటే 12 స్లాబ్లోకి తీసుకురావడం, అంటే కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ అనే ట్యాక్స్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు తీసుకురావడం అనేది చాలా శుభ పరిణామము. అదేవిధంగా రైతుల్ని, అదేవిధంగా ఇంకా బార్డర్ లైన్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ నిత్య అవసరాల మీద చాలా ట్యాక్స్ తగ్గించడం, ఇన్సూరెన్స్ మీద అసలు పూర్తిగా జీరో చేయడం, అదేవిధంగా మన హాస్పిటాలిటీ, మన కంప్లీట్ హాస్పిటల్స్లో ఉన్న చాలా అనేక క్యాన్సర్ మెడిసిన్స్తో సహా అనేక సర్వీసెస్ మీద ఈరోజు 0% ట్యాక్స్ని తీసుకురావడం, ఇవన్నీ ఏంటంటే చాలా చాలా శుభ పరిణామం. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వంగా ఇది ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కామన్ మ్యాన్ సంతోషంగా ఉండాలి. అదేవిధంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళ సంపాదనలో అత్యధిక శాతం ట్యాక్సులకే పోతున్న క్రమంలో ఇది తగ్గించాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక వాహనదారుడు అవ్వాలి, లేదు అంటే నిత్యావసర సరుకుల మీద వాళ్ళు తగ్గించుకొని సేవింగ్స్లోకి వెళ్ళాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్కి వెళ్తున్నప్పుడు, మెడికల్ సర్వీసెస్కి వెళ్తున్నప్పుడు అవి అధిక భారం వాళ్ళ మీద ఉండకూడదు అని చాలా సూక్ష్మంగా ఆలోచించి ఒక రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ ఒక 4 రోజుల పాటు ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి 16th to 19 పర్చేస్ సేల్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రజలందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఇంకా హాస్పిటల్స్ లేదంటే అదర్ ప్లేసెస్లో ఈ అవేర్నెస్ లేక కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. దానికోసమే మనకి ఇటు సేల్స్ ట్యాక్స్ కమిషనర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి లేదా సోషల్ మీడియా నుంచి పాంప్లెట్స్ రూపంలో, ఇలాంటి ఎగ్జిబిషన్స్ రూపంలో అనేక అవేర్నెస్ క్యాంపెయిన్స్ మండల్ లెవెల్ నుంచి అర్బన్లో కూడా బాగా చాలా చక్కగా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ దీన్ని చక్కగా సద్వినియోగపరచుకొని వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ని అప్రిషియేట్ చేసే ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. అండ్ రేపు జరిగే 16 to 19 జరిగే ఈ సేల్ని కూడా అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరంలో ఈరోజు ఏసీ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎవరైతే రకరకాల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారో ఆ మేనేజ్మెంట్ వారికి అందరూ కూడా ప్రింట్ అండ్ కొంచెం నెక్స్ట్ ఇనాగరల్ సెషన్